హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనం కొంగరమల్లయ్య గట్టు దగ్గరికి వెళ్తున్నాము. కనిపించేదే కొంగరమల్లయ్య గట్టు అండి. అందరికీ నమస్కారం అండి. రామ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు నేను హైదరాబాదు విజయవాడ హైవే కానుకొని ఉన్న కొంగరమల్లయ్య గట్టు దగ్గరకు వచ్చాను. ఇది ఎక్కడుందంటే మనకి చిల్లకల్లి టోల్ ప్లాజా దగ్గర ఉందండి. పైన శివాలయం ఉందని అంటారు. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. పైకి వెళ్ళి పైన ఏమేమి ఉన్నాయో మీకు నేను చూపిస్తాను. కొండపైకి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయండి. ఒకటి మెటల్ ద్వారాగా, మరొకటి కార్లు, బైకులు, ఆటోలు పైకి వెళ్ళడానికి ఈ మెటల్ రోడ్డు. ఇదే స్టెప్ మీద నుంచి పైకి వెళ్ళడానికి అండి. హ్యాండ్ లగేజ్ సార్, కింద హ్యాండ్ లగేజ్ సార్. చూసారు కదండి ఫుల్ ఎంత భయంకరంగా ఉందో. మనం ఇప్పుడు వెళ్ళేది ఈ మెట్ల మీద నుంచి వెళ్తున్నాము. రెండు వైపులు కూడా చెట్లు బాగా కమ్ముకొని ఉన్నాయి. చూడొచ్చు మీరు ఇదంతా కూడా. సో ఇప్పుడైతే మీరు మెటల్ ధర చూశారు కదండి. అలాగనే ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు, కార్లు కానీ ప్రతి ఒక్క వాహనం కూడా ఈ కనిపించే మట్టి దారిన పైకి వెళ్ళొచ్చండి. అలాగనే అక్కడక్కడ మనకి నిల్చొని చుట్టుపక్కల గ్రామాలు కానీ వ్యూ పాయింట్స్ మటుకు సూపర్ ఉన్నాయండి. చాలా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క గ్రామం కూడా కనిపిస్తుంది మీకు. అక్కడక్కడ నేను మీకు చూపిస్తుంటాను, ఒకసారి చూడొచ్చు మీరు. చూశారు కదండి వ్యూ పాయింట్. చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు కూడా కనిపిస్తున్నాయి గట్టు నుంచి చూస్తే. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడే గాంధీజీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది. చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా కనపడుతున్నాయి మనకు. అణువణువున పొలాలు కానీ, గ్రామాలు కానీ. హైవే రోడ్డు చూడండి. హైవే మీద కార్లు కానీ ఎలా వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి రెనివెన్స్ పూలు కూడా కనిపిస్తుంది. చాలా దూరం ఉన్న గ్రామాలన్నీ కూడా చాలా కనిపిస్తున్నాయండి ఇక్కడి నుంచి చూస్తే. చూడొచ్చు మీరు ఒకసారి. కదండి కొండ పక్కల చుట్టూ ప్రాంతాలు కూడా ఎంత అద్భుతంగా అందంగా ఉన్నాయో. అన్నీ కూడా మనకి కొండకి చుట్టుపక్కల ఇండస్ట్రీలు ఉన్నాయండి. అదేవిధంగా ఈ కనిపిస్తున్న కొండ మనకి దగ్గర దగ్గర గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి ఈ కనిపించే కొండ. అటు చూస్తే రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ. కొండకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కొండ మీద నుంచి చూస్తే చాలా 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 అందంగా కనబడుతున్నాయండి. చూడొచ్చు మీరు. చాలా చాలా దూరాన ఉన్న గ్రామాలు కూడా, అసలు ఏ గ్రామం ఏంటి అనేది కూడా ఈ కొండ మీద నుంచి చెప్పొచ్చు మనం. చూశారు కదండి, ఇదేనండి కొంగరమల్లయ్య గట్టు మీద ఉన్న టెంపుల్ అండి ఇది. అది చూడొచ్చు మీరు. ఒకసారి మీరు చూడొచ్చండి ఆ పరమశివుండి, శివలింగం చూడండి, శివాలయాన్ని. చాలా 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 అద్భుతంగా ఉందండి. ఇప్పటి వరకు నాకు పైకి వచ్చినాక తెలిసిందండి టెంపుల్ ఇంత బాగుందని. పైకి వచ్చినాక తెలిసింది. ఇదే ఫస్ట్ టైం నేను పైకి ఎక్కటం. అలాగనే మీరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా ఒకసారి చూడొచ్చండి. పైనుంచి చూస్తే కనపడన్న గ్రామం లేదు. అసలు ఎంతో దూరం కనిపిస్తున్నదండి మనకి. చూడొచ్చు ఒకసారి. ఈ కొండకి ఒక చరిత్ర ఉందండి. అది ఏంటంటే ఈ కొండ మీద కొంగరమల్లయ్య అనే వ్యక్తి
ఆయనకి కాళ్ళు ఉండేవి కాదంట. ఆయన ఈ కొండ మీద కూర్చొని చుట్టుపక్కల పొలాల్లో ఏదైనా జరిగితే కానీ దొంగతనాలు చేయడానికి దొంగలు వచ్చినా సరే ఆయన ఇక్కడ కూర్చొని వాళ్ళని కేకేసి కూడా భయభ్రాంతులకు గురి చేసేవాడంట. నేను వస్తే మిమ్మల్ని తంతా పొడుతా గుద్దుతా అని బెదిరించేవాడంట. అదేవిధంగా ఆయనకు కాళ్ళు లేవన్న సంగతి ఎవరికి కూడా తెలియదు. అందరిని కూడా భయభ్రాంతులకు గురి చేసేవాడంట. కానీ ఆయనకు కాళ్ళు లేవన్న సంగతి ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలిసేది కాదు. మరి ఆశ్చర్యించారు కదండి, దేవుళ్ళు చూశారు కదా. అదేవిధంగా కొండకి చుట్టుపక్కల ప్రాంతాలు అలాగనే కొండ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. చాలా బాగుందండి. చూడని వాళ్ళు ఉంటే పైకి మీరు ఇంత చాలా హైట్గా ఉంది కదా, మనం ఎక్కలేమని మీరు ఎవరు కూడా భయపడక్కర్లేదు. మెట్ల మీద నుంచి ఎక్కగలిగితే మెట్ల మీద నుంచి రావచ్చు. అదేవిధంగా కారు, బైకు, ఆటో కానీ ఎక్కడానికి సౌకర్యంగా ఉంది కండి. చాలా ఈజీగా పైకి ఎక్కుతాయి అన్నీ కూడా. ఇక్కడ పైన గుడి కూడా శివాలయం చాలా 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 అద్భుతంగా ఉందండి గుడి పైన. ఒక్కసారి మీరు వచ్చి దర్శనం చేసుకోండి, కోరిన కోరికలు తీరుతాయండి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే. పూజారి అయ్యగారు ఇక్కడే ఉన్నారండి, వారి మాటల్లో తెలుసుకుందామండి. జగ్గయ్యపేట ఉత్సవ మండలం కృష్ణా జిల్లా శ్రీ భ్రమరాంబ సమేత కొనగిరి మల్లికార్జున స్వామి దేవాలయం, గట్టు భీమవరం. ఈ ఫస్ట్ నుంచి ఇది ఏంటంటే అండి మొత్తం అడవి. ఓకే అండి. ఈయనగారు కూడా స్వయంభూగా పైన వెలిసిన స్వామివారు. దాని తర్వాత రాజా వెంకటాద్రి నాయుడు గారు ఇలా పరిపాలన చేస్తూ ఉండగా ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి కనుక్కొని తర్వాత వెంకటాద్రి నాయుడు గారు కట్టించిన గుడి. ఎక్కడ రాజా గారు అండి? వెంకటాద్రి నాయుడు గారు ముత్యాల రాజా గారు అంటారు కదా, వాళ్ళ తండ్రి గారు. అసలు పేరైతే కొనగిరి మల్లికార్జున స్వామి. కొనగిరి ఇది కొండ కొంగలాగుంటుందని చెప్పేసి కొనగిరి మల్లికార్జున స్వామి దేవాలయం అని చెప్పేసి ప్రసిద్ధి. ఇది ఫస్ట్ నుంచి పురాతన కాలం నుంచి ఓన్లీ స్వామివారం ఒక వారమే స్వామివారికి పూజాది కార్యక్రమాలు రెగ్యులర్గా ఏం జరగవు. అంటే దాదాపు ఒక 5-6 తరాల నుంచి అలాగే వస్తుంది ఆచారం. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారండి? సోమవారం ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకం, అలాగే ధూపదీప నైవేద్యాలు జరుగుతాయి. సోమవారం బాగానే వస్తారు జనాలు. చుట్టుపక్కల ఊర్లకు కూడా సోమవారం టెంపుల్ అని చెప్పేసి తెలుసు. అట్లా ఇప్పుడు మనకి మీరు రెగ్యులర్ గా బైక్ మీద వస్తారా లేకపోతే మెట్ల మార్గం కాళ్ళు నడుకుని వచ్చేవాళ్ళు, మొక్కున్న వాళ్ళు పసుపు కుంకుమ పూసుకొని వస్తూ ఉంటారు. లేదు మామూలుగా వచ్చేవాళ్ళు. ఈ రోజు కొనగిరి మల్లికార్జున స్వామి అసలు పేరు కొంగర మల్లయ్య అని చెప్పేసి ఈయన గారికి అది వేరే పేరు ఉంది. కొంగర మల్లికార్జున స్వామి. అంతకుముందు భీమవరం ఇక్కడే ఉండేది, గట్టు మొత్తం కింద మొత్తం భీమవరమే ఉండేది. దొంగలు పడతా ఉంటే పైనుంచి మాటలిన పోయి స్వామివారికి శిరస్సు కూడా ఉంది. ఆ శిరస్సు ఇలా చేస్తున్నారని చెప్పేసి వచ్చిన దొంగలు నరికారు. ఎర్రకాలువ అని చెప్పేసి ఇక్కడ పారుతాం ఇప్పుడు కూడా ఉంటుంది, ఇటువైపు ఉంటుంది ఎర్రకాలువ అని చెప్పేసి. ఎర్రకాలువ ఇప్పుడు వాటర్ అయినా ఏదైనా కొంచెం రెడ్ కలర్ లో ఉంటాయి. స్వామివారి మనిషి రూపంలో ఇక్కడ దొంగలు వస్తున్నారని వాళ్ళని బెదిరించేవాళ్ళు. బెదిరిస్తా ఇక్కడ నుంచి చెప్పేవాళ్ళు దొంగలు పడ్డారని కేకలేస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే పైన ఎవరు ఉన్నారు పొద్దాగలు ఇదే పనిలో ఉన్నారని చెప్పేసి పైకి వచ్చి స్వామివారి శిరస్సు ఆ శివుడు కూడా ఎలా ఉంటారంటే ఒకవైపు కట్ చేసినట్లుగా ఇలా ఉంటారు, స్ట్రైట్ గా ఉండకుండా ఒకవైపు లాగా ఉంటారు అలా. ఓకే, చూశారు కదండి అయ్యగారి మాటల్లోనే మీరు కొండ గురించి అంత తెలుసుకున్నారు కదా. మీరు కూడా వచ్చి ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. మీకు ఇక్కడ మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని అయ్యగారు చెప్పారు కదా. ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. ప్రతి సోమవారం వస్తే అయ్యగారు కలుస్తారు.